హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫౌండరీస్ గురించి అనమాట. అసలు ఫౌండరీ అంటే ఏంటి, అసలు దాంట్లో ఏమేమి చేస్తారు ఏంటి అనేది చూద్దాం అనమాట. ఫౌండరీ ప్రాసెస్ అనేది ఎక్కడ అంటే ఆటోమొబైల్స్లోని ప్లంబింగ్ ఫిక్చర్స్, తర్వాత ట్రైన్ లోకోమోటివ్స్, ప్లేన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో అసలు ఈ ఫౌండరీలో ఏమేమి ఉంటాయి ఏంటి? సో ఫౌండరీలో ఉన్నది ఏంటంటే ఒక క్యాస్ట్ మేకింగ్ అనమాట. ఒక క్యాస్ట్ అంటే మనకు కావాల్సిన ఒక ప్రొడక్ట్ అనేది ఆల్రెడీ ఉన్న షేప్ ఏదైతే ఉంటుందో అలాంటి షేప్ ఒక మెటల్ పోసి అలాంటిది తీసుకొచ్చేది క్యాస్టింగ్ అనమాట. సో వీటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, దాంట్లో కూడా అవి కూడా చూద్దాము. తర్వాత మెటల్ మెల్టింగ్ అనమాట. సో మనం మెటల్ ఏదైతే మెటల్ దాంట్లో వేద్దాం అనుకుంటున్నామో దానికంటూ ఒక టెంపరేచర్ ఉంటుంది అనమాట. హీట్ అంటే మెల్టింగ్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు మెల్ట్ చేయాలి. మెల్ట్ చేసిన తర్వాత ఆ మెటల్ని క్యాస్టింగ్లోకి పోయాలన్నమాట. సో ఇక్కడ క్యాస్టింగ్ అంటే ఏంటంటే మనకు మోల్డ్ని క్యాస్టింగ్ అంటారు అనమాట. సో ఈ మోల్డ్లో మనకున్న షేప్ ఏమో క్యాస్ట్ అవుతుంది. సో ఏంటంటే టాప్ ప్లేట్ ఉంటుంది, బాటమ్ ప్లేట్ ఉంటుంది. ఈ మధ్యలో మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది పెడతాం అన్నమాట ఫస్ట్. సో ప్యాటర్న్ తీసిన తర్వాత దాని లోపలికి వెళ్తానికి ఇక్కడ పోరింగ్ కప్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆ షేప్లోకి వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఎక్కువ మిగిలిపోయిందంటే దాని నుంచి బయట రావడానికి రైజర్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లీనింగ్ ది కాస్టింగ్. సో కాస్టింగ్ అనేది రెడీ అయిన తర్వాత దాన్ని మొత్తం అంటే దానికి ఇంకా ఎక్స్ట్రా బర్ లాంటిది లేదంటే స్క్రాప్ లాంటిది అంటే అది రిమూవ్ చేయటం. తర్వాత రీక్లెయిమింగ్ ది శాండ్ ఫ్రమ్ రీయూజ్. సో ఏంటంటే మళ్ళీ ఐస్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇది వచ్చేసి ఏన్షియన్ టెక్నిక్. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్త టెక్నిక్స్ కూడా వచ్చినాయి అన్నమాట ఫౌండరీస్లోని. సో క్యాస్ట్ మేకింగ్, అసలు ఈ క్యాస్ట్ని ఎలా చేస్తాం ఏంటి? సో ఇక్కడ ఏం చేస్తామంటే మోల్టన్ మెటల్ అనేది ఒక క్యాస్ట్లోకి అనేది పోసిన తర్వాత ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత దాన్ని కూల్ చేస్తాం. కూల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే కంప్లీట్గా మనకున్న ఆ కూలింగ్ టెక్నిక్ అనేది దానికి ఉన్న షేప్ను బట్టి తర్వాత ఏ మెటీరియల్ అయితే వాడుతామో ఆ మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జనరల్గా శాండ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా అంటే శాండ్తో మనం యూజ్ చేసేది ఏంటంటే మెటల్స్, ప్లాస్టర్స్, సెరామిక్స్, ఇంకా వేరే టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ని అంటే ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం మనం ఈ క్యాస్టింగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెటల్ మెల్టింగ్. సో మన మెటీరియల్ అనేది ఎలా మెల్ట్ చేస్తున్నాం దీంట్లోనే. సో దీంట్లో మెటీరియల్స్ అంటే మెటల్స్ ఏమేమి మెటల్స్ యూజ్ చేస్తాం అంటే ఫెర్రస్, నాన్ ఫెర్రస్. సో ఫెర్రస్లో వచ్చేసి మనకి ఐరన్ ఉంటుంది, స్టీల్స్ ఉంటాయి, తర్వాత క్యాస్ట్ ఐరన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఫెర్రస్లో కవర్ అవుతాయి. సో నాన్ ఫెర్రస్లో వచ్చేసి ఏంటి మనకి కాపర్, అల్యూమినియం, జింక్, టిన్, లెడ్ ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్లో వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మెల్ట్ చేయడానికి అనమాట. సో ఎలా మెల్ట్ చేస్తాం అంటే ఫర్నెస్లో చేస్తాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫర్నెస్లు ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే కప్పుల ఫర్నెస్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ఉంటుంది, ఇండెక్సింగ్ ఫర్నెస్ ఉంటుంది, అలాగే రివర్బేటరీ హాట్ ఆర్ ఏ క్రూకబుల్ ఫర్నెస్. సో ఇవి మొత్తం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నెస్ అనమాట. సో కప్పులో వచ్చేసి దీంట్లో ఐరన్, స్క్రాప్ ఐరన్ లేదంటే లైమ్ కేక్ అనేది యూజ్ చేస్తాం. సో మనకు వచ్చేది ఏంటి మోల్టన్ ఐరన్ పార్ట్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫర్నెస్ వచ్చేసి స్క్రాప్ ఐరన్ ఇంకా ఫ్లక్స్ అనే దాన్ని మనం మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి ఏంటి మోల్టన్ ఐరన్ లేదంటే స్టీల్స్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న ప్రాసెస్ కూడా ఇక్కడ మనం ఇంటిమేట్ చేయడం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే alternate layers of metals and cakes are fed into the top of the furnace. The metal is melted by the hot gases from the cake combustion. Impurities react with the lime are separated. Next, electric arc from the carbon electrodes melts the scrap metal and the flux reacts with the impurities. So remaining ఏదైతే ఉంటుందో అది మెల్ట్ అయిపోతుంది అంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇండక్షన్. సో ఇండక్షన్ అంటే ఏంటంటే ఇది మనకి ఏదైతే థర్మోడైనమిక్స్లో ఉంటుందో సో అదే అనమాట. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో ఆ విధంగా ఇండక్షన్ అనమాట ఇది. సో ఏంటంటే మెటీరియల్ అనేది దాని మీద పెట్టిన తర్వాత ఆ హీట్కి మెల్ట్ అవుతుంది అనమాట. సో ఏవి మెల్టన్ ఐరన్ ఇంకా నాన్ ఫెరస్ మెటల్స్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ. సో దీంట్లో బాగా కామన్గా యూజ్ చేసేది ఫెరస్ అండ్ నాన్ ఫెరస్. అలాగే కాపర్ కాయిల్స్తో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఫ్లక్స్ రియాక్ట్స్ విత్ ఇంప్యూరిటీస్. సో అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రివర్బేటరీ వచ్చేసి నాన్ ఫెరస్ మెటల్స్ ఇంకా ఫ్లక్స్ అనమాట. సో దీంట్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి మోల్టన్ నాన్ ఫెరస్ మెటల్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా ఇది ఏంటంటే మెటల్స్ అనేది మెల్ట్ చేస్తుంది. మెల్ట్ చేసిన తర్వాత పాట్ షేప్ క్రూకబుల్ దట్ హోల్డ్స్ ద మెటల్ ఓవర్ అండ్ ఎలక్ట్రిక్ హీటర్.
సో ఎలక్ట్రిక్ హీటర్ అనే దాంట్లో దాన్ని మెల్ట్ చేసిన తర్వాత మనం క్యాస్టింగ్లో అనేది పోర్ చేస్తాం అనమాట. సో ఇవి ఫర్నెస్ టైప్స్ అనమాట. నెక్స్ట్ క్యాస్టింగ్స్. సో ఫర్నెస్ అనేది మెల్ట్ చేయడానికి, తర్వాత క్యాస్టింగ్ అంటే ఆ షేప్ ఏదైతే ఉందో అలాంటి షేప్స్లో పోయడానికి ఇది ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి క్యాస్టింగ్స్లో మెటల్ క్యాస్టింగ్ ఉంటుంది, డై క్యాస్టింగ్లో మళ్ళీ 2 టైప్స్, కోల్డ్ ఛాంబర్, హాట్ ఛాంబర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రెషన్ క్యాస్టింగ్, ఇంకా సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్, ఇంకా అదర్ క్యాస్టింగ్స్ అనమాట. అంటే దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మెటల్ క్యాస్టింగ్. సో మెటల్ క్యాస్టింగ్ అంటే జనరల్గా మనకు తెలిసిందే, శాండ్ క్యాస్టింగ్ ఏదైతే ఉందో అది. సో ఓల్డెన్ టెక్నిక్ అనమాట. సో 2 ప్లేట్స్ కింద ఉంటాయి. సో పై ప్లేట్లోనేమో రెండింటికి మధ్యన సో ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ప్యాటర్న్ అనేది పై దాంట్లో కొంచెం అంటే పైదానికి కిందానికి సెపరేట్గా ఉంటుంది. ఆ తర్వాత జాయిన్ చేసినప్పుడు మధ్యలో వస్తుంది. సో ఒకసారి జాయిన్ చేసిన తర్వాత దానికంటూ ఒక రన్నర్ ఏరియా ఇవ్వాలి. అండ్ బయటకు రావడానికి అంటే ఎక్స్ట్రా మెటీరియల్ మిగిలిపోతే అది బయట రావడానికి ఇక్కడ ఒక రైజర్ కింద ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఈ ప్లేట్ అనేది రిమూవ్ చేసి ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ ఏదైతే మనకి షేప్ కావాలో ఆ షేప్ అనేది తీసేస్తాం. ఎందుకంటే అది అనేది డమ్మీ పార్ట్ అనమాట. మనకి ఆ షేప్ గురించి దీంట్లో పెట్టాం. సో అది తీసేసిన తర్వాత దీంట్లో మన మోల్డెన్ మెటల్ అనేది పోసినప్పుడు ఆ షేప్కి వస్తుంది అన్నమాట. సో వచ్చిన తర్వాత దాన్ని కూల్ చేస్తాము ఒక సర్టన్ టైం వరకు. కూల్ అయిన తర్వాత బయటకు తీసేసి ఆ శాండ్ నుంచి బయట తీసి ఆ కాంపనెంట్ అనేది వస్తుంది. అది క్యాస్టింగ్ పార్ట్ అనమాట మనకి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెన్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డై కాస్టింగ్. సో డై కాస్టింగ్ అనేది చాలా సిమిలర్గా ఉంటుంది. ఏదంటే మనకి ఇంజెక్షన్ మోల్డింగ్లో ఎలా అయితే డైస్ ఉంటాయో అలాంటి డైస్ తయారు చేస్తారన్నమాట. సో దీంట్లోనే సిమిలర్ ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద ఉంటుంది, దానికేమో సెంటర్లో ఉంటుంది అనమాట. అనేది ఒక పాసేజ్ ఉంటుంది. ఆ పాసేజ్లో మెటల్ పోసిన తర్వాత ఇక్కడ నుంచి ప్లంజర్ లాంటిది ఉంటుంది. సో అది వచ్చి పుష్ చేసినప్పుడు ఇక్కడ వెళ్ళటానికి ఒక వేస్ ఉంటుంది, ఆ దారి లాంటివి ఉంటాయి. సో ఆ దారిలోకి వెళ్తుంది. సో కోర్ అండ్ క్యావిటీ మధ్యలోకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ జాకెట్స్ ఉంటాయి. సో వాటర్ జాకెట్ అంటే వాటర్ ఫ్లో అవుతుంది, సర్క్యులేట్ అవడానికి. ఎందుకంటే అక్కడ మెటల్ వెళ్ళిన తర్వాత వీలైన తొందరగా అది కూల్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది సర్క్యులేట్ అయ్యి అక్కడున్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హీట్ని అబ్జర్వ్ చేసుకున్న వెంటనే ఇక్కడున్న మెటల్ అనేది కూల్ అవుతుంది అనమాట. సో ఈ ఏరియాలో ఉన్న మెటల్ అనేది కూల్ అవుతుంది. సో కూల్ అయిన తర్వాత ఇది వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ నాకౌట్ బుష్ అని ఒకటి ఉంటుంది. సో వెనక్కి వచ్చినప్పుడు అది పుష్ చేసినప్పుడు ఇక్కడ ఎజెక్టర్ పిన్స్ ముందుకు పుష్ చేస్తాయి. ఇక్కడేమో ఇది ఫిక్స్. సో ఇదేమో క్యావిటీ, ఇదేమో కోర్. సో ఈ కోర్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకు క్యాస్టింగ్ పార్ట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే కోల్డ్ ఛాంబర్ ప్రాసెస్ ఉంటుంది, హాట్ ఛాంబర్ ప్రాసెస్ ఉంటుంది. సో దీని గురించి మనం దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా డీప్గా తెలుస్తుంది మీకు. నెక్స్ట్ ప్రెషన్ కాస్టింగ్. సో ప్రెషన్ కాస్టింగ్ ఏంటంటే మనకి ఏదైతే కాంపనెంట్ కావాలో అలాంటి కాంపనెంట్ ఒకటి డమ్మీ కింద తయారు చేస్తాం. సో తయారు చేసిన తర్వాత ఒక సెరామిక్ స్లరీ. సో సెరామిక్ స్లరీ ఏంటంటే ఒక వ్యాక్స్ అని కొడుకోండి, ఒక సెరామిక్ స్లరీ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా అయితే ఒక బజ్జీ తీసుకుని పిండిలో వేసిన తర్వాత దానిపైన ఒక లేయర్ కింద క్రియేట్ అవుతుందో అలాగా ఇక్కడ సెరామిక్ అంటే మనకి ఎక్కడి నుంచో రాదు, మనకున్న మట్టిని హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అది సెరామిక్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో అలాంటి సెరామిక్ షెల్ కింద తయారవుతుంది అనమాట ఇక్కడ. సో ఒక టైప్ ఆఫ్ మడ్, ఇంకా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అది చేసిన తర్వాత ఒక షేప్ కింద వస్తుంది. దాంట్లో మన మోల్డెన్ మెటల్ అనేది పోస్తాము. సో పోసినప్పుడు ఆ షేప్ వస్తుంది. కాసేపు అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన పార్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ప్రెసిషన్ కాస్టింగ్. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సో సెంట్రిఫ్యూగల్ ఏంటంటే ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని చెప్పి అంటారు అనమాట. సో ఇది ఎక్కడ బాగా యూజ్ చేస్తామంటే మెటల్స్, గ్లాస్, ఇంకా కాంక్రీట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఎక్కువ మనం అబ్జర్వ్ చేసేది ఎక్కడ కనిపిస్తుందంటే ఇప్పుడు కొన్ని బ్రిడ్జెస్కి ఇలాంటి పైప్స్ లాంటివి ఉంటుందన్నమాట. సో ఒక స్టీల్ ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, గొట్టంలా ఉంటుంది. సో దాని చుట్టూ ఒక కాంక్రీట్ లా ఉంటుంది అన్నమాట. సో ఆ కాంక్రీట్ అనేది ఏంటంటే దాని వాల్స్కి పట్టుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక మోటార్ నుంచి ఇక్కడ ఒక రోటర్ రౌండ్గా ఉన్న సిలిండ్రికల్ దాంట్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో
మన మెటల్, సో అక్కడ మెటల్ అయ్యి ఉండొచ్చు, కాంక్రీట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వేరే మెటీరియల్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అనమాట. సో దాంట్లో పోసిన తర్వాత ఇది చాలా హై ఆర్పిఎంలో రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అయినప్పుడు అక్కడ తిరిగే స్పీడ్కి ఒక సెంట్రిఫికల్ ఫోర్స్కి వాల్స్ని కొడుతూ ఉంటుంది అన్నమాట మెటీరియల్ మొత్తం. సో కొట్టినప్పుడు అది మొత్తం వాల్స్లోనే ఉండిపోతుంది. అది తిరిగే స్పీడ్కి అది ఒక టైం అయిన తర్వాత అది హార్డ్ అవుతుంది అనమాట. సో హార్డ్ అయిన తర్వాత మనకు వచ్చి ఫినిష్డ్ క్యాస్టింగ్ ఇది. సో ఇది సెంట్రిఫికల్ క్యాస్టింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇంజెక్షన్ మోల్డింగ్. సో ఇది వచ్చేసి డైసన్ మోల్డ్స్లో మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ రోటర్ మోల్డింగ్. సో ఇది కూడా డైసన్ మోల్డ్స్లోనే ఉంటుంది. ఇంకా లో కాస్ట్ బట్ రిలేటివ్ స్లో. సో ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటుంది బట్ చాలా స్లోగా చేస్తుంది. ఇదేంటంటే మాస్ ప్రొడక్షన్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనమాట ఇది. తర్వాత ప్లాస్టర్ క్యాస్టింగ్ లేదంటే యాంటాక్ క్యాస్టింగ్ అనమాట. సో ఇవి ఏంటంటే స్పెషల్ ఇంజనీరింగ్లో ఏంటంటే చాలా కాంప్లెక్స్ పార్ట్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు యూజ్ అయ్యే క్యాస్టింగ్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ క్యాస్టింగ్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ అప్లికేషన్లో వాడతాం. సో ఆటోమొబైల్లో ఇలాగా ఇంజన్ క్యాస్టింగ్, ఇంజన్ సిలిండర్ బాడీ మొత్తానికి, అలాగే ఏరోస్పేస్లోని, రైల్వేస్, షిప్పింగ్, ఎనర్జీ, నెక్స్ట్ ఎలక్ట్రికల్స్, మిషనరీ, నెక్స్ట్ మిషన్ టూల్స్లోని, మిషన్ బాడీకి అక్కడ, ఫార్మింగ్, డిఫెన్స్లోని, శానిటరీ వర్క్స్, హౌస్ ఫిట్టింగ్స్, ఆర్ట్, ఇంకా మెడికల్. సో ఇలాంటి వాటిలో మన క్యాస్టింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ క్యాస్టింగ్ గురించి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్